ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఒకవేళ మీలో ఎవరైనా 90sలో యంగేజ్లో ఉండుంటే వాళ్ళకి ఈ వీడియో ఇంకా బాగా నచ్చుతుంది. వాళ్ళకే కాదు, గతాన్ని తలుచుకుంటే ఎవరికైనా హ్యాపీనే కదా. నిజంగా ఇలాంటి ఎప్పటికీ మర్చిపోలేని గోల్డెన్ టైమ్స్ వీడియోలని మీరు ఇప్పటి వరకు చూసుండరు. మిమ్మల్ని రీఫ్రెష్ చేద్దామని ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాం. అందుకే కళ్ళు చెమ్మగిల్లి 30 సంవత్సరాల క్రితం నాటి కొన్ని జ్ఞాపకాలతో మీ ముందుకొచ్చాం. అయితే రండి, 30 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళదాం. ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి 30 ఏళ్ల క్రితానికి వెళ్ళొస్తే అప్పట్లో ప్రతి ఇంట్లోనూ ఒక వస్తువు ఖచ్చితంగా ఉండేది. అదేంటో తెలుసా? డాబర్ లాల్ దంత్ మంజన్, అంటే పళ్ళు తోముకునే పౌడర్ అన్నమాట. ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ మనకిది కనిపించేది. అంతగా జనం దీన్ని నమ్మేవారు. అలాగే ఇంటికి కరెంట్ ఉండేది కాదు. బిల్డింగ్లు, టెర్రస్లు కూడా ఉండేవి కావు. అందుకు కలిసి ఒకే చోట ఆరు బయట పడుకునేవాళ్ళు. పడుకునేటప్పుడు చూడ్డానికి మొబైల్ ఉండేది కాదు. అదే ఇప్పుడైతే మొబైల్ చూడకుండా పడుకోవడం చాలా కష్టం అనుకోండి. ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయేవాళ్ళు తెలియకుండానే అలా హాయిగా నిద్ర పట్టేసేది. అప్పట్లో కూడా రాఖీ పండగని అందరూ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అయితే రాఖీ కట్టాలనేది ఉండేది, కానీ డబ్బులు ఎంత తీసుకోవాలా అనే ఆలోచనతో ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. నిజమైన ప్రేమలు అప్పట్లో కనిపించేవి. అలాగే అప్పట్లో 11 మంది స్నేహితులు కలిసి ఒక బాల్ని కొనేవాళ్ళు. ఇప్పుడు బాల్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ ఆ 11 మంది స్నేహితులు ఒకే చోట కలవలేని పరిస్థితి. సమ్మర్లో చదువులన్నీ చెట్ల కిందే సాగేవి. ఆ గుర్తులన్నీ ఇప్పటికీ అందరికీ అలాగే మిగిలిపోయాయి. ఫ్రెండ్స్తో కబుర్లు, ఆరు బయట వాతావరణం అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది కదా. ఈ టార్చ్, ఈ బ్యాటరీలు మీకు గుర్తున్నాయా? ఎప్పుడు ఈ టార్చ్ చేతిలోకి తీసుకున్నా ఎంతో ఆడుకునేవాళ్ళం అందరం. ఇప్పుడు కనీసం చూద్దామన్న ఇవి కనిపించడం లేదు. ఇవి చూసారా? ₹1 ఎన్నొచ్చేవి? ఇప్పుడు 10 రూపాయలకు కూడా ఏం రావడం లేదు. ఈ శక్తిమాన్ పిక్చర్ ఉన్న నోట్బుక్ గుర్తుందా? మనం కావాలని సూపర్ హీరో ఉన్న ఈ నోట్బుక్ని కొనుక్కునేవాళ్ళం. పెళ్లిళ్లలో బాగా కనిపించే ఈ పెట్రోమాక్స్ గుర్తుందా? దీని మెటల్ మాటిమాటికి పాడవుతూ ఉండేది. అయినా మనం దానితోనే కాలం గడిపేవాళ్ళం. ఎందుకంటే అది తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు. అప్పట్లో ఆప్షన్లు తక్కువ ఉండేవి కాబట్టి జీవితంలో కన్ఫ్యూజన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆప్షన్లు పెరిగిపోయి కన్ఫ్యూజన్లో పడిపోతున్నాం. ఆ రోజుల్లో కేవలం జాతరలో మాత్రమే దొరికే ఈ గేమ్ మన మృదువైన చేతుల్లో ఒక్క రోజులోనే విరిగిపోయి ఉండేది. ఇది గుర్తుందా? నోరు ఎర్రగా పండడం కోసం తినేవాళ్ళం. బహుశా మీరు ఒక్కసారైనా తినే ఉంటారు కదా. విలేజ్లో దాదాపు అన్నిళ్లల్లో కనిపించే ఈ మంచం గుర్తుండే ఉంటుంది. వర్షంలో తడిస్తే ఇది వంకరపోతూ ఉండేది. దాని మీద కూర్చుని దాన్ని తిన్నగా చేసేవాళ్ళం. అప్పట్లో బాగా ఉపయోగించే ఈ ఫ్యాన్ గుర్తుందా? ఇవి గుర్తున్నాయా? వీటిని తెంపేసి పాడు చేసేవాళ్ళం. అప్పట్లో అందరూ పొలాల్లో పనిచేయడానికి ఉదయాన్నే, అంటే ఇంకా ఎవ్వరూ లేవకముందే వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు సాయంత్రం పూట మాత్రమే వచ్చేవాళ్ళు. ఈ మామూలు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎవరో ఊళ్ళో ఒకరిద్దరి దగ్గర ఉంటే అందరూ వాళ్ళ ఇంటికెళ్ళి గుంపుగా కూర్చొని చూసేవాళ్ళు. గాలిపటం ఎగరేసే చిన్ననాటి ఆ రోజులు ఎంత గొప్పగా ఉండేవి. పసుపు రంగు వెలుగునిచ్చే ఈ బల్బ్ ఎంతమంది గుర్తుంది? అప్పటి సినిమా హాల్స్ ఈ విధంగా ఉండేవి. టికెట్ ఖరీదు కూడా చాలా చాలా తక్కువ. ఇది ఆ రోజుల్లో ఫేమస్ అయిన రేడియో లోపల భాగం. డమరుకం లాంటి ఈ ఆట వస్తువు కొన్న వెంటనే దుకాణం నుంచే వాయించుకుంటూ వచ్చేవాళ్ళం. ఇవే కాకుండా మీకు పావల, ₹1, రూపాయి నాణాలు గుర్తున్నాయా? వాటిని చూస్తేనే అప్పుడు ఆనందం. అప్పట్లో ఈ కొన్నిటితోనే దీపావళి జరుపుకునేవాళ్ళం. ఎక్కువ ఆశ కూడా ఉండేది కాదు. ఎప్పటికీ మర్చిపోలేని టీవీలో ఈ గుర్తు చేస్తే ఎంతో కోపం వచ్చేసేది. ఎంతో మంచిగా ఉండే ఆ సమయం గుర్తొస్తే కళ్ళల్లో నీళ్ళొస్తాయి కదా. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇది చూస్తే ఏమన్నా గుర్తొస్తుందా? ఈ భూమన్న చూడండి. కొంతమంది నోట్లో నమిలి వీటితో బుడగ చేస్తూ ఉండేవాళ్ళు. కొంతమందికి అది చేయడం కూడా వచ్చేది కాదు. అద్భుతంగా కనిపించే పల్లెటూళ్లలో దృశ్యం ఇప్పుడు ఎంతో మారిపోయింది. అప్పట్లో మనందరి బట్టలు ఇస్త్రీ చేసే ఈ ఐరన్ పెట్టే ఇప్పుడు కేవలం చెప్పుకోవడానికి మాత్రం మిగిలింది. కరెంట్, మొబైల్ లేని ఆ సమయంలో ఇంట్లో వెలుగునిచ్చే ఈ లాంతరు. అప్పట్లో దీని వెలుగులోనే చదువుకునేవాళ్ళం. గుర్తుంది కదా? నీటి ఒడ్డున కాగితపు పడవలు, ఇష్టంగా ఆడుకునే మనసుకు నచ్చిన ఆటలు, ఏమీ తెలియని అపురూపమైన ఆ బాల్యం. ఆ బాల్యాన్ని అంతా వదిలేసి ఈ డబ్బు లోకంలోకి అడుగు పెట్టాం. ఇప్పుడు పరుగులు పెడుతున్నాం. అంతే కదా? నిజంగా అవన్నీ మరపురాని రోజులే కదా. ఇంకా మీలో ఎవరెవరు ఇటువంటి చిట్టి చాపల మీద స్కూల్ జీవితాన్ని మొదలుపెట్టారు? ఈ కామెంట్లో తెలియజేయండి. అప్పట్లో ఎంతో ఫేమస్ అయిన ఈ స్కూటర్ ఇప్పుడు చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. అప్పట్లో అగ్గిని కూడా ఒక ఇంటి నుంచి ఒకరు అడిగి తెచ్చుకునేవాళ్ళు. అంటే ఈ తరం వాళ్ళకి నమ్మశక్యం కాదు కదా. అవును, అగ్గిపెట్టే అందరి ఇళ్లలో ఉండేది కాదు. అందుకే పక్కవాళ్లు పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఆకులతో ఆ మంటను అంటించుకుని మన ఇంటి పొయ్యి వెలిగించుకునేవాళ్ళం. జామెట్రీ బాక్స్ ఎంతమంది గుర్తుంది? చిన్నప్పుడు చెట్టు మీద కాయల్ని గురి తప్పకుండా కొట్టడంలో ఎంతో ఆనందం ఉండేది. అదొక సెపరేట్ విద్య అనుకోండి. వీటిని చూస్తే ఏమన్నా గుర్తొస్తుందా? చిన్నప్పుడు వీటి కోసమే కదా గుడికి వెళ్ళి ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. అప్పట్లో ఎంత కష్టపడి కీప్యాడ్ ఫోన్ని ఛార్జ్ చేసేవాళ్ళము.
పవర్ బ్యాకప్ని పాకెట్లో పెట్టుకుని తిరిగే ఇప్పటి తరానికి ఆ కష్టం తెలీదు. చిన్నప్పుడు చేసిన ఈ పని చాలామందికి గుర్తుండే ఉంటుంది. బోరింగ్ పైప్కి చేతులు అడ్డంగా పెట్టి అలా కొడుతూ కొడుతూ కాసేపటికి ఆ చేతుల్ని తీసినప్పుడు ఒక్కసారిగా బోలెడని నీళ్లు రావడం చూసి ఎంతో సంతోషించేవాళ్ళం. చిన్నప్పుడు ఇలా చెవుల దగ్గర ఏవో పెట్టుకుని మొబైల్ ఫోన్ ఆటలు ఆడుకునేవాళ్ళం. అప్పటికి మనకి తెలియదు కదా ఇప్పుడు అదే మొబైల్లో మనం బందీలమైపోతామని. మిత్రులారా, గుర్తుందా? పల్లెటూళ్లలోని వంటగది ఈ విధంగానే ఉండేది. ఇప్పటి దానితో పోల్చుకుంటే అప్పటి వంటగది చిన్నగా కనిపించినా కూడా ఎంతో బాగుండేది, కమ్మగా. ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి కార్లల్లో, స్కూల్ బస్సుల్లో వెళుతున్నారు. అయితే అప్పట్లో స్కూల్కి వెళ్ళని మొండికేస్తే ఎత్తుకుని మరీ అమ్మ తీసుకెళ్లి స్కూల్ దగ్గర వదిలేసేది. ఎంతో అపురూపమైన మన చిన్నప్పటి ఈ వస్తువులు గుర్తుండే ఉంటాయి కదా మీ అందరికీ. పల్లెటూరు నుంచి వచ్చి